కోర్టులో మీ మీద కేసు పడిందంటే మీరు పట్టించుకోకపోతే సరిపోతుందా? అబ్సల్యూట్లీ నాట్. మీ వాదన చెప్పి తీరాలి. సాధారణంగా దావా వేసిన వ్యక్తి కోర్టుకు ఏమి సమర్పిస్తాడో దానికి మీ సమాధానమే రిటర్న్ స్టేట్మెంట్. ఉదాహరణకి అతను ఇది నా ఆస్తి అంటాడనుకోండి, మీరు కాదు ఇది నాదే, ఇదిగో ఆధారాలు అంటూ మీ సమాధానాన్ని లిఖితపూర్వకంగా కోర్టు వారికి సమర్పిస్తారు. దాన్నే రిటర్న్ స్టేట్మెంట్ అంటారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడం ఆలస్యమైతే ఏం జరుగుతుంది? చట్ట ప్రకారం మీకు టైం ఇస్తారు. ఆ టైం లోపల జవాబు రాతపూర్వకంగా కోర్టులో సమర్పించాలి. అలా ఫైల్ చేయకపోతే మీకు చెప్పడానికి సమాధానం ఏమీ లేదు అని కోర్టు భావిస్తుంది. దాంతో మీ వాదన కూడా బలహీనపడిపోతుంది. కొన్ని కేసెస్లో ఎక్స్పార్టీ ఆర్డర్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మీ వాదన వినకుండా ముందుకెళ్ళిపోవడం అనమాట. కొన్నిసార్లు రిటర్న్ స్టేట్మెంట్ ఆలస్యమైనా కూడా కోర్టు అంగీకరించవచ్చు. అయితే మీ ఆలస్యానికి బలమైన కారణం కోర్టు వారికి చెప్పాలి. అది కోర్టు నమ్మాలి. అప్పుడు మీకు జవాబు ఇచ్చే అవకాశం మళ్ళీ ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్లకుండా నాకు అన్నీ వచ్చు అనడం ఎంత పనికిమాలిన పనో, కోర్టులో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయకుండా వాదించడం కూడా అంతే పనికిమాలిన పని అవుతుంది.